తెలిసి ఉంటుంది. సో ఈ యొక్క మనం సంవత్సరం నుంచి వెయిట్ చేసిన రిజల్ట్ ఒక్క రోజులో మన సాటిస్ఫాక్షన్ అనేది అర్థమైంది. మా 10th క్లాస్ స్టూడెంట్స్ మీరు మాత్రమే మర్చిపోద్దు. ఈ 10th క్లాస్ రిజల్ట్స్ ఒక డేట్ వస్తుందని ఒక 10 నిమిషాల్లో మనం రిలాక్స్ అయిపోయినాం. కానీ 10 నిమిషాలు ఇంకా ఉన్న సంవత్సరాలు, ఇంకా 10 years జర్నీ అంతా ఈ 10 minutes మనం రిలాక్స్ అయిపోయినాం. ఓకే, ఎస్పెషల్లీ 10th క్లాస్ వచ్చిన తర్వాత పొద్దున మీకు లంచ్ బాక్సెస్ తయారు చేయాలన్నా, ఓకే, మీకు పాలు తీసుకొచ్చి చాయ్ పెట్టి ఇవన్నీ తయారు చేయాలని మమ్మీ డాడీ ఏది కాలేదు, మన ఫీజులు కట్టాలన్నా అన్నిటికీ. సో వాళ్ళ కష్టాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఓకే, వాళ్ళు లేని మేము లేము, వాళ్ళు లేని మీరు లేరు. ఓకేనా? అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పేరెంట్స్. ఓకే, అండ్ కమింగ్ టు ద మేనేజ్మెంట్, ఇక్కడ లాస్ట్ ఇయర్ పిల్లలు మా స్కూల్ పిల్లలు మన చైర్మన్ సార్ వాళ్ళు సపోర్ట్ చేసి పిల్లలు కాలేజ్ కూడా జాయిన్ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరాలు పిల్లలు ఉంటే మీరు సార్ని మేడం వాళ్ళని కలవండి, మీకు 100% సపోర్ట్ చేస్తాను. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ మీకు స్కాలర్షిప్ ఇచ్చినా కూడా సెకండ్ ఇయర్ కూడా అదే విధంగా రావాలి, అదే టాప్ మార్క్స్ తెచ్చుకుంటే 100% మీకు అవకాశం సార్ వాళ్ళు ఇస్తారు. ఓకేనా? సో మర్చిపోవద్దు ఎప్పుడు కూడా మన స్కూల్ని, మన టీచర్స్ని, మన పేరెంట్స్ వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు. ఫ్యూచర్ ఇక్కడ మన పేరెంట్స్ అనమాట, మన టీచర్స్ అనమాట, మన స్కూల్ మేనేజ్మెంట్ అనమాట. అదే హ్యాపీగా విష్ చేయాలి, అందరితో స్మైల్ చేస్తూ మాట్లాడాలి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ గైస్.